నళిని 6వ భాగం. 5వ భాగంలో వాసవి నళిని పీజీలో చేరుతారు. అజయ్ నళిని పెళ్లి కాకుండానే దగ్గరవుతారు. పెళ్లి చేసుకుందామనుకునేలోగా యుద్ధం వచ్చి అజయ్ నళిని బావ రావు గారు ఇద్దరు యుద్ధానికి వెళ్తారు. కథ కొనసాగుతుంది. 24 గంటలలో తిరుగుదెబ్బ తీసి పాకిస్తాన్ విమానాలను వికలాంగులను చేసి గుణపాఠం నేర్పింది. ప్రతి వైమానికుడు హీరో అనిపించుకున్నాడు. వింగ్ కమాండర్ హరిచరణ్ 200 కిలోమీటర్ల దూరం పాకిస్తాన్లోకి చొచ్చుకొని వెళ్ళాడు. అక్కడ బాంబులను వేయటమే గాక శత్రు స్థావరాలను ఆ పరిసరాలను ఫోటోలు తీసుకొని వచ్చాడు. అతని విమానం కంట్రోల్ సర్ఫేస్ శత్రువుల తుపాకీలకు గురైంది. విమానం ఎక్కువగా దెబ్బతినింది. అలాంటప్పుడు విమానంలో ఉండటం కానీ నడపడం కానీ అసాధ్యమే అవుతుంది. అట్టి సమయంలో వైమానికుడు ప్రాణం రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు. బయటికి వచ్చేస్తాడు. ఖైదీగా చిక్కిపోతాడు. అట్టి పరిస్థితులలో కూడా ధైర్య సాహసాలతో విమానాన్ని వెనక్కి తెచ్చి మాతృభూమిపై ఆపాడు. అదే పాకిస్తాన్ వైమానికులు వారి విమానానికి కాస్త దెబ్బ తగిలినా వారి సరిహద్దుకు అట్టే దూరం లేకపోయినా బయటికి దూకి ఖైదీగా చిక్కి ప్రాణాలను నిలుపుకుంటున్నారు. కానీ ఇండియా వైమానికులు వాళ్ళు అనుకున్న ప్రకారం నాశనం చేసి కానీ తిరిగి రావట్లేదు. లాహోర్ వజీరాబాద్ గడగడలాడించాయి. మన విమానాలు రాబందుల్లా ఓపిగ్గా షోర్కోట్, మియాన్వాలీ, కరాచీ దగ్గర మాస్ లోన్లపై ముసురుకొని భయాన్ని కలిగించాయి. విరామం లేకుండా అప్రమత్తతతో విమానాలు పహరా ఇస్తూ డేగల్లా ఆకాశంలో తిరిగాయి. శత్రు విమానం కంటపడగానే అతి దగ్గరలో ఉన్న ఎయిర్ అబ్జర్వేషన్ పోస్ట్కి తెలియపరిచేవి. అలాంటి అబ్జర్వేషన్ పోస్టులు కొన్ని వందల మైళ్ళ దూరానికి ఒక పోస్ట్ ఉంది. ఒక పోస్ట్ నుంచి మరో పోస్టుకి నిమిషాలపై డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్కి తెలిసిపోతుంది. అతి జాగరూకతతో పెట్రోల్ మిషన్ పనిచేసింది. శత్రు విమానాలు IAF గుర్తులతో ఇండియా విమానాలన్నట్లుగా వచ్చాయి. ఆ మోసాలేమీ సాగనీయక రాళ్లు విసిరి కాకుల్ని తరిమినట్లు తరిమి కొట్టారు. ఇండియా విమానాలను చూడగానే పాకిస్తాన్ విమానాలు తోకలు ముడిచి వెనక్కి మళ్ళేవి. ఇండియా వైమానికులకు విసుగు పుట్టింది. ఎదురు తిరిగి యుద్ధం చెయ్యరేం? యాక్షన్ కొరకు ఉబలాట పడుతున్న మన వైమానికులకు నిరుత్సాహం కలిగింది. అప్పటికీ చాలా తక్కువ ఎత్తులో శత్రు స్థావరాలపై ఎగిరి కాలు దువ్వుతున్నా వెనక్కి తగ్గిపోతున్నారు పాక్ సైనికులు. అలా ఎదురు చూస్తున్న భారత్ భూషణ్ కంట పాకిస్తాన్ స్టార్ ఫైటర్ కనబడింది. 200 అడుగుల ఎత్తులోకి దిగి 1200 కిలోమీటర్ల వేగంతో 300 మీటర్ల దూరంలో ఉండి తూటాలు కురిపించాడు. స్టార్ ఫైటర్ మంటల్లో బద్దలైంది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అది అంతా ఛాన్సు. శత్రువు ముందు చూసి ఉంటే ఆ దెబ్బ తన మీదే తీసే అవకాశం ఉంది అని నవ్వుతూ చెప్పాడు భారత్ భూషణ్. శత్రు విమానాలు సరిహద్దు దాటి పట్టణాల్లోకి చూస్తే సరిహద్దుల్లో ఉన్న సిగ్నల్ ఆఫీసర్ రాడార్లోని సిగ్నల్స్ పంపుతూ ఉంటాడు హెడ్ క్వార్టర్స్కి. అలాగే మన విమానాలు సరిహద్దులు దాటి శత్రువుల వైపుకు పోయినా ఎప్పటికప్పుడు సిగ్నల్స్ ఇస్తుంటాడు. పట్టణాలకి కొన్ని మైళ్ళ దూరంలో రాకెట్ స్టేషన్స్ ఉంటాయి. అటు ఊరి బయట పెద్ద పెద్ద పట్టణాలను కాపాడుతూ ఉంటాయి. శత్రు విమానం వస్తుందని పసిగట్టి ఇక్కడి నుంచి గురి చూసి కొట్టినట్లు రాకెట్స్ను వదులుతారు. అలా ఢిల్లీ స్క్వాడ్రస్ వాన్లు శత్రు విమానాన్ని కూల్చేశారు. మరొకటి వస్తే బాగుండు అని కూల్చాలన్న సరదాకి అన్నం నీళ్లు లేకుండా కాపలా కాశారు. పాకిస్తాన్ సాబర్ సార్ వచ్చాయి. శ్రీనగర్ ఎయిర్ఫీల్డ్పై పెద్ద అలలాగా వచ్చి పడ్డాయి. ఎయిర్ఫీల్డ్ని పాడు చేసి అలాగే శ్రీనగర్ పట్టణాన్ని పాడు పెట్టుదామన్న ఆశతో వచ్చాయి. కొన్ని నిమిషాల ముందే మన విమానం పైకి పోయింది. చుట్టూ దుమ్ము కమ్ముకుంది. దారి కనబడటం లేదు. మరో విమానం అట్టి పరిస్థితుల్లో పైకి పోయి వాటిని ఎదుర్కోవటం కష్టం కాదు, అసాధ్యమైన పని. ఆ సమయంలో నిర్మల్ భట్ విమానం రామబాణంలా పైకి లేచింది. ఆ సాబర్స్ వైపుకి దూసుకుపోయింది. పోతుండగానే ఒక సాబర్ను కూల్చేసింది. మరో దాన్ని పడేలా చేశాడు. మిగిలిన 4 సాబర్స్ రేసు కుక్కల్లా నిర్మల్ జెట్ను చుట్టుముట్టాయి. ఒక దానిపై 4 పోటీ ఎక్కువ. నిర్మల్ జెట్ తిరిగి పోవచ్చు, కానీ అభిమన్యుడిలా వాటిపై తిరగబడ్డాడు. చెట్టంత ఎత్తులో కుక్కల కొట్లాట లాంటి ఆ విమాన యుద్ధాన్ని, నిర్మల్ జెట్ వీరోచిత కార్యాలను వందల కొద్ది శ్రీనగర్ వాసులు మిద్దెలపై నుంచి చూశారు. ఆ 4ంటిపై దెబ్బపై దెబ్బ తీశాడు. కానీ నిర్మల్ జెట్ విమానం నేలకూలింది. అతని ప్రాణాలను అర్పించి శత్రువుల నుండి శ్రీనగర్ని కాపాడాడు.
భారతమాత మరో అభిమన్యుణ్ణి పోగొట్టుకుంది. విమానాలు పైన లైనుగా వెళ్తుంటే ఆ విమానాల గొడుగు కింద పదాతులు ముందుకు సాగుతూ ఉంటుంది. శత్రువులు ముందు నుంచి అకస్మాత్తుగా పైన పడకుండా, పైనుంచి శత్రు విమానాలు బాంబులు వేయకుండా పైన కాపలా కాస్తున్నట్లుగా పోతాయి. విమానాలు గన్నర్ మందు సామాగ్రితో ముందు నడుస్తుంటే దాని వెనక సైనికులు వస్తారు. వారి వెనక వాహనాలు బాగు చేసే మెకానిక్లు, అప్పటికప్పుడు వంతెనలు కట్టే ఇంజనీర్లు వస్తారు. పైనున్న ఫైటర్ విమానాల్లో ఒకదానిలో రావుగారున్నారు. ఇప్పుడు ఆయన బాధ్యత గల ఆఫీసర్. తన నాయకత్వంలో తనను నమ్మి ముందుకు సాగుతున్న సోదరులను అతి జాగ్రత్తగా, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచిన విధముగా అతి జాగరూకతతో తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఆ సమయంలో తన ప్రాణప్రదమైన భార్య గాని, ప్రియమైన బిడ్డలు గాని అతని మనసులో లేరు. స్వవిషయాలు ఏవీ గుర్తులేవు. కార్యదీక్ష, దేశరక్షణ అతని ప్రథమ కర్తవ్యంగా ఉండి మమతానుబంధాలను ఆ సమయంలో దూరంగా ఉంచినట్లు ఇనప మనిషిలా ఉన్నాడు. రావుగారి నాయకత్వంలో ఎయిర్ఫోర్స్ సహాయంతో పటాలం నిర్భయంగా ముందుకు వెళ్ళాయి. మేజర్ హోషియార్ సింగ్ తన కంపెనీతో రాత్రిపూట బాసాంతార్ నదిని చలిలో చల్లటి నీళ్లలో దాటారు. శత్రువులు ఎదురుగా చేతికి అందుబాటులో ఉన్నారు. కానీ అతి జాగ్రత్తగా బార్డర్ వైర్ ప్రాకారంలో చుట్టూ మీడియం గన్స్తో ఉన్నారు. పటాలం 2 భాగాలుగా వీడి ఒక భాగము కెప్టెన్ అజయ్ కమాండ్లో ఎడమవైపుకి, మిగిలిన భాగం మేజర్ కమాండ్లో కుడివైపుకి వెళ్లారు. ఒక పటాలానికి ఉంది ఒకే వైర్లెస్ సెట్. అవతలి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో యువతలి వాళ్లకు తెలియదు. కాల్పులు తీవ్రంగా జరుగుతున్న సమయంలో మేజర్ హోషియార్ సింగ్ ఈ స్థలంకి కడుపు మీద పాకుతూ వెళ్ళి వాళ్ల ప్లాన్ ప్రకారం యుద్ధం సాగుతుందా లేదా అని చూస్తుండేవారు. ఇండియా 2 సైన్యాల మధ్య పాకిస్తాన్ సైన్యం ఉంది. ఆ చీకట్లో ఘోర యుద్ధం జరిగింది. కొంతమంది శత్రు సైన్యాలు చెరుకు పొలంలో ఉండి ఇండియా ట్రూప్స్పై కాల్పులు సాగించారు. ఆ చీకట్లో ఎటు నుంచి కాల్పులు వస్తున్నాయా అని కొంతసేపు తికమక పడ్డారు. తెల్లవారేటప్పటికీ జాక్పాల్ గ్రామం ఇండియా జవాన్లు ఆక్రమించుకున్నారు. పాక్ సైనికులు ఖైదీలుగా చిక్కారు. పట్టుబడిన పాకిస్తాన్ సైనికులు నోరు విప్పలేదు. శిలాప్రతిమల్లా ఉండిపోయారు. కొంతమంది ఈ యుద్ధం మాకిష్టం లేదు, యాహ్యా కోసం చేస్తున్నాం అని చెప్పారు. కెప్టెన్ అజయ్ తుపాకీ చేతపట్టి తన కామ్రేడ్స్తో బంకర్ నుంచి మరో బంకర్ తిరిగి దాక్కున్న శత్రువులను బయటికి లాగడం, ఆ బంకర్స్లో ఉన్న తూటాలు, తుపాకీలు, మెషిన్ గన్స్, చేతి బాంబులు ఆధీనపరుచుకున్నారు. వాటి మధ్య లిప్స్టిక్లు, స్త్రీల అలంకరణ సామాగ్రి, బురకాలు, పగిలిన గాజు ముక్కలు ఉన్నాయి. యుద్ధ సమయంలో కూడా వారు కామాతురత కలిగి ఉన్నారు. స్త్రీలను అండర్ గ్రౌండ్స్ బంకర్స్ కూడా తెచ్చుకున్నారు. సుఖాలకి అంతగా అలవాటు పడిపోయారు. ఎంతగా దిగజారిపోయారు. ఛీ, వీళ్ళు యుద్ధం చేయటానికి కూడా తగరు. అజయ్కి ఏదో మధురమైన జ్ఞాపకాలు వచ్చాయి. మై డార్లింగ్ నళిని, ఏం చేస్తున్నావోయ్ అని తలుచుకున్నాడు. నిర్జనమైన ఆ గ్రామంలోకి వెళ్ళారు. అప్పటికప్పుడే ఇళ్ళు వదిలి పారిపోయినట్లున్నారు. ఒక ఇంటి ముందు పెళ్లి పందిరి, పెళ్లి సామానుతో ఆ ఇల్లు నిండుగా ఉంది. మరో ఇంట్లో కొత్త పాపకి చేయించిన కొత్త ఊయల ఊగుతోంది. ఆ చిన్నారి పాప, ఆ ఇల్లాలు ఎంత భయంతో పారిపోయిందో. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, సరికొత్తగా ఉన్న చిన్న పేము కుర్చీలు, మరో ఇల్లు, ఇలా ప్రతి ఇల్లు ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి ప్రతిబింబంలా ఉన్నాయి. ముచ్చటగా ఉన్న ఆ కుర్చీలను చూసి ఇంటి దగ్గర తన పిల్లలు గుర్తుకు వచ్చారు. జవాను అవి చేతికి తీసుకున్నాడు. వద్దు అన్నట్టుగా అతను చెయ్యి అడ్డు పెట్టాడు. అతను కోపంగా అజయ్ వైపు చూశాడు. కానీ అజయ్ కళ్ళల్లోని నీరు చూసి అతని కళ్ళు చెమర్చాయి. వాళ్ళు ఆ గ్రామాన్ని దోచుకోలేదు, నిప్పు పెట్టలేదు. అక్కడ దాగిన శత్రు సైనికులను మాత్రం పట్టుకొని వచ్చారు. తిరిగి తమ స్థావరాల్లోకి వెళ్ళిపోయారు. తిరుగుదెబ్బ తీయటానికి శత్రువులు మళ్ళీ కొత్త సైన్యంతో రావచ్చు అని వారి కొరకు ఎదురు చూడసాగారు. సైనికులు గుంపులుగా ఒక దగ్గర ఉండరు. 2-3గా పొదల చాటున, చెట్ల చాటున అహర్నిశలు యూనిఫామ్లో ఉంటారు. టిన్నుల్లో ఉన్న ఆహారం తింటారు. సమయమున్నా వంట చేసుకోరు. పొగనిప్పులు చూసి శత్రువులు పసికట్టవచ్చు. శత్రు శవాలకి ఏ ఒక్క అవయవమూ ఉండవలసిన చోట లేదు. వికలాంగులైనారు. తమ వారికి ఎంతో దూరంగా దహనం చేయబడ్డారు. చావు ఎప్పుడు ఏ రూపాన వస్తుందో తెలియదు కానీ అంతిమయాత్ర శుభ్రంగా తన వారి ముందు చెయ్యాలని, తమ గుర్తుగా ఓ సమాధి అంటూ ఉండాలని ఉంటుంది. సైనికునికి ఆ కోరిక తీరని కోరికే అవుతుంది. తింటున్న పదార్థం ఇక లోనికి పోలేదు. వాటర్ బాటిల్లోని నీటితో నోరు తడుపుకున్నాడు అజయ్. చెట్లలో నుంచి కనిపించే నీలాకాశం, దగ్గరలో గలగలమని పారుతున్న కాలువ ఏవో మధుర స్మృతులను రేపుతోంది. కాస్త విశ్రాంతిలో హృదయ కవాటాలను తెరుచుకొని నళిని బయటకు వస్తుంది. ఏది చూసినా నళిని అందులో కనిపిస్తుంది.
సీతను బాసిన రాముడికి కనిపించినట్లు, కలువ మొగ్గల్ని చూసి సీత కుచములున్నట్లున్నాయి అనుకునేవాడు. హంసనడక సీతనడకను గుర్తుకు తెస్తుందని బాధపడేవాడు. పద్మాలలో సీత ముఖాన్ని చూసేవాడు. దొండపండను చూసి సీత అధరాలలోని తీపి గుర్తుకొచ్చి మదనతాపాన్ని కలగజేసేది. అసలు ఆ వనమంతా సీతలాగా కనపడేదట. చెట్టు బోదెకు జారగిలబడి అజయ్ కన్నులు మూసుకున్నాడు. తొలివలపులోని మాధుర్యాన్ని తలుచుకున్నాడు. శరీరమంతా తీయని బాధకి గురైంది. మై డార్లింగ్ నళిని అంటూ నళినిని పదే పదే స్మరించసాగాడు. ఆ రాత్రి అజయ్ అధరాలపై మెత్తగా తీయని హాసం నడయాడింది. ఆ చిన్న మృదువైన హస్తాలు తన తలను అదిమి పట్టుకున్నాయి. తొలివలపులోని తీయని బాధను సహిస్తూ ఆ క్షణంలో నళిని కావాలని కోరిక బలమైంది. ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ పొందాలి. ఎప్పుడు, ఇంకెప్పుడు? మై గాడ్! బాధగా మూలిగాడు. అంతలో మరో ఆఫీసర్ వచ్చి మిస్టర్ అజయ్ అని పిలుస్తూ అతని సుందర స్వప్నాన్ని కరిగించాడు. విచ్చుకున్న అజయ్ కళ్ళు ఎర్రగా తడిగా ఉన్నాయి. వయసులో పెద్ద అయిన అతను అజయ్ అన్నాడు లాలనగా. ఆత్మీయులు గుర్తుకు వచ్చారని గ్రహించిన వాడై. పెట్రోలింగ్కు పోవాలి పద అన్నాడు. తమ సరంజామా వీపుకు తగిలించుకొని గన్ పట్టుకొని చెట్లల్లో నీడల్లా కలిసిపోయారు. పక్కనున్న తోటి ఆఫీసర్ మెల్లిగా ఏదో చెప్తూ తనంతాను తృప్తిపరుచుకుంటున్నాడు. మిస్టర్ అజయ్, ఇంటి దగ్గర నేను చేయవలసిన పనులు ఏవీ లేవు. 2 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను. ఆ పని చేసినందుకు నాకిప్పుడు సంతోషంగా ఉంది. పెద్దవాడు BE పూర్తి చేశాడు. ఎయిర్ఫోర్స్కి పోతానంటున్నాడు. చిన్నవాడు కాలేజీకి వచ్చాడు. నా శ్రీమతికి 2 కొడుకుల్నిచ్చాను. ఇంకేం కావాలి? మాటల్లో కాలువ దగ్గరికి వచ్చారు. కాలువ చిన్నదైనా ప్రవాహం వేగంగానే ఉంది. ముందు జవాను ఈదుకుంటూ వెళ్ళాడు. అతన్ని చూసి జాలి వేసింది. అతనికి 2 రోజులుగా జ్వరం. ఒక దగ్గర ఉండి రెస్ట్ తీసుకోమంటే వినలేదు. అలా ఉండిపోతే పిరికివాడని అనుకుంటారేమో. తోటి సోదరులు యుద్ధం చేస్తుంటే తాను విశ్రాంతిగా ఉండలేడు. అజయ్ దిగాడు. నడుంపైకి వచ్చాయి నీళ్లు. లోతు లేదు. వెనక ఉన్న అతన్ని రమ్మంటూ కాలువ దాటాడు. వెనక ఉన్న ఆఫీసర్ కొరకు చూశాడు. కనబడలేదు. పక్కకి చూశాడు. దురదృష్టవశాత్తు కరెంటులో చిక్కుకొని కొట్టుకుపోతున్న అతన్ని చూశాడు. సహాయం కొరకు అతను అరవటం లేదు. ఆ కేక శత్రువులు వింటారేమో అన్నట్లుగా నిశ్శబ్దంగా ఆ ప్రవాహం నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అజయ్ ప్రవాహం వెంబడి పరిగెత్తసాగాడు. అతన్ని ఏదో అడ్డుకొని ఆగినట్లుంది. ఇక అందుకోవచ్చు అనుకుంటూ నీళ్లలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళాడు. ఆ జవాను సహాయంతో ఒడ్డుకు చేర్చాడు. కానీ అతని అలసిపోయిన ప్రాణం నీళ్లల్లో మృత్యురూపాన దాగిన రాయి తల కొట్టుకోగానే అతన్ని వదిలిపెట్టింది. పళ్ల బిగువున దుఃఖాన్ని అణుచుకుని ఆ కాలువ ఒడ్డునే అతన్ని సమాధి చేశారు. బరువెక్కిన హృదయాలతో మిగిలిన 2 గస్తీ తిరగటానికి, శత్రువుల ఉనికి కనిపెట్టడానికి వెళ్ళారు. అలా చెట్లల్లో ముళ్ల పొదల్లో మెత్తగా ఒక్కొక్కసారి చేతులు కాళ్ల మీద కోతిలా నడుస్తూ పోతుండగా అజయ్ జయమంటూ తూటాలు వచ్చి వారి ముందు పడసాగాయి. తూటా వస్తున్న శబ్దానికే ఆ 2 పక్కకు తిరిగి నేలకి అంటుకుపోయారు. కానీ అప్పటికే ఒక తూట పక్కనున్న జవాన్ గుండెల్లోంచి దూసుకుపోయింది. అజయ్ ప్రాణాలను పోగొట్టుకున్న ఆ సోదరుణ్ణి చూస్తుండిపోయాడు. శత్రువులపై పగతో ఒళ్ళు కాలిపోయింది. ఆ వేడికి కిందనున్న భూమి అంతా వెచ్చబడింది. చీకట్లు నలువైపులా కమ్ముకుంటున్నాయి. పాకిస్తాన్ సైనికుల్లా ఉన్న ఇండియన్ సిపాయి వచ్చి పాకిస్తాన్ వారు ట్యాంకులతో రేపు యుద్ధానికి వస్తారు అని వార్త అందించి ఆ చీకట్లో కలిసిపోయాడు. పాకిస్తాన్ సైనికులు అనుకున్నట్టే ముందుగా వచ్చి కాల్పులు సాగించారు. ఇక్కడ ఉన్న ఇండియన్ ట్రూప్స్ కన్నా అధిక సంఖ్యలో రావడమే కాకుండా చైనీస్ మేడ్ T-59 ట్యాంకులతో వచ్చి అటాక్ చేశారు. కొంతకాలంగా శత్రుభేద్యంగా చుట్టూ దట్టంగా మెయిన్ ఫీల్డ్స్ ఏర్పాటు చేసుకున్నారు. నేలంతా బాంబులు పెట్టారు. అడుగు పెట్టగానే పేల్తాయి. ఎంత దూరం ఎక్కడ ఉంటాయో తెలియకుండా అమర్చుతారు. అలాంటి ఏర్పాట్లు ఎప్పటినుంచో చేసుకుని అన్నింటికీ సిద్ధపడి ఇండియాపై యుద్ధం ప్రకటించారు. పాకిస్తాన్ వాళ్ళు దూరంగా ఉండి దోబూచులాట ఆడినట్లు యుద్ధం చేస్తూ మన రాకెట్స్కు భయపడి అలా వచ్చినట్లే వచ్చి వెనక్కిపోతూ బాంబులు ఎక్కడ వేస్తున్నారో అవి ఎక్కడ పడుతున్నాయో తెలుసుకోకుండానే నష్టం కలిగేలా ఇష్టం వచ్చినట్లు వదిలి పారిపోతుండేవారు. భారత సైనికులు విసుగు కోపంతో రెచ్చిపోయారు. రాత్రికి రాత్రి కోతులను తెచ్చి మెయిన్ ఫీల్డ్లో వదిలారు. అవి ఇష్టం వచ్చినట్టు గెంతుతూ పోతుంటే వాటి అడుగు పడిన చోటల్లా బాంబులు పేలేవి. అలా కలియుగంలో కోతులు ప్రాణదానం చేశాయి. బెటాలియన్ కమాండర్ కబురందుకొని పూనా హార్స్ ట్యాంక్ స్క్వాడ్రస్ మేజర్ ఎస్ బాల్ అతని సిబ్బందితో ట్యాంకులను తీసుకొచ్చాడు. తెల్లవారేసరికి ట్యాంకులతో యుద్ధానికి ముఖాముఖిగా నిల్చోగానే పాకిస్తానీలు తెల్లబోయారు.
ట్యాంకులతో ఘోర యుద్ధం 500 అడుగుల దూరంలో జరిగింది. ఆ ఒక్కరోజు యుద్ధంలో పాకిస్తానీ ట్యాంకులన్నీ కాలిపోయాయి. పాకిస్తాన్ 13 లాన్సర్స్ని తుత్తునియలుగా చేశారు. 31 క్యావలరీని కుంటుపరిచారు. పాకిస్తాన్ భయంతోనూ ఆశ్చర్యంతోనూ తోకలు ముడుచుకొని వీపులు చూపించారు. ట్యాంకుల సంగ్రామంలో ఇరుపక్షాలకి ప్రాణనష్టం అధికమే అయింది. ఈ యుద్ధంలో భారతమాత మరో బాలచంద్రుణ్ణి కోల్పోయింది. సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఆ యుద్ధంలో ప్రాణాలకు తెగించి కాదు, ప్రాణాలను లెక్క చేయక అతి ఉత్సాహంతో యుద్ధం చేశాడు. 6 నెలల క్రితమే పూనా 17 హార్స్ రెజిమెంట్లో చేరాడు. ట్రైనింగ్ పూర్తి కాగానే యుద్ధానికి వచ్చాడు. పాలుగారే పసిబుగ్గల అరుణ్ పఠాన్ ట్యాంకులపై మృత్యువర్షాన్ని కురిపించాడు. అతని వాహనానికి నిప్పంటుకుంది. ఒకవైపు కాలిపోతూ ఉంది. కెప్టెన్ మల్హోత్రా రేడియోలో చెప్పాడు, ఇంజన్ కంపార్ట్మెంట్ కాలిపోతూ ఉంది. నువ్వు అక్కడ ఉన్న సిబ్బంది తక్షణం బయటికి రావాలి అంటూ హెచ్చరించాడు. మేమున్న ఈ స్థలం బాగున్నంత వరకు పోరాడుతూనే ఉంటాము అని జవాబిచ్చాడు. అవే అతని ఆఖరి మాటలు. అతని ట్యాంకు సగానికి పైగా కాలిపోయింది. అలా కాలుతున్న ట్యాంక్లో ఉండి మరో 4 పఠాన్స్ని బద్దలు చేశాడు. శత్రువుల బాంబు వచ్చి నేరుగా అరుణ్ని బలిగొన్నది. ఆ బాలవీరుడి ప్రాణాలు అనంతంలోకి ఎగిరిపోయాయి. జనరల్ మానిక్ షా సరిహద్దుల్లో ఉన్న జవాన్లను చూసి వాళ్లకు ధైర్యం చెప్తూ, వారు చూపించిన ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ ప్రతి స్థావరానికి వెళ్తుండేవాడు. నాయకుని ప్రశంసలతో ఉత్సాహపూరితులై వెన్ను విరుచుకుని యుద్ధం చేశారు. వాళ్ళు ముఖ్య నాయకుడిని ముద్దుగా సామ్ బహదూర్ అని పిలుచుకునేవారు. అస్సాం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులు యుద్ధం అంటే సిగ్గుపడుతున్నట్లు వారి స్థావరాల్లో సురక్షితంగా ఉండి కాల్పులు జరుపుతున్నారు. భారత వీర జవానులు బంకర్స్ పైకి వచ్చి తొడలు చరిచి ద్వంద్వ యుద్ధానికి సవాల్ చేసేవారు. అవతల వారు ఎండ్రకాయలు దూరిపోయినట్లు ట్రెంచెస్లోకి దూరిపోయేవారు. ఇండియా సైనికులకి మండిపోయేది. బూతు మాటలతో వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసేవారు. భీముడు నీళ్లలో దాగిన దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టినట్లు తొడలు చరుస్తూ హే సాలా, ఓ హరాం జాదా అని పంజాబీలో తిడుతూ, పాకిస్తాన్ వారు పంజాబీ భాషనే వాడుతారు. చేతిబాంబులు విసిరేవాళ్ళు. ఆ ధాటికి తట్టుకోలేక దగ్గర ఉన్న గ్రామాల్లోకి వెళ్ళి దాక్కునేవారు. అట్టా గ్రామంలో అలా పారిపోయి దాక్కున్న పాక్ సైనికులు వెంటబడ్డారు. గూర్ఖా రైఫల్స్ రెజిమెంట్లో ఉన్న దిల్ బహదూర్ శత్రువులు దాక్కున్న బిల్డింగ్ ముందు కాపలా వేశాడు. కాసేపటికి 3 సైనికులు బయటికి వచ్చారు. తన చేతి కత్తితో మొత్తం 3 అంతమొందించాడు. దిల్ బహదూర్కి తృప్తి కలగలేదు. మరికొంతసేపటికి మరో 2 వచ్చారు. 3 చంపినట్లే ఆ 2 చంపాడు. ఏ శబ్దం రానియలేదు. ముందు వచ్చిన వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన మరి 2 తన కత్తికి ఎరచేసి మొత్తం 7 తన లక్కీ నెంబర్ అని శాంతించి వెనక్కి మళ్ళాడు. తనని ప్రత్యేకించి చూడవచ్చిన జనరల్ మానిక్ షాకి తన కుర్చీ చూపించాడు. శభాష్ అనిపించుకున్నాడు. ప్రతి పటాలం యుద్ధంలో తన ప్రత్యేకతను చూపించింది. కయ్యానికి కాలు దూవటం పాకిస్తాన్ ప్రత్యేకత. తల మీద మొట్టి ఊరకుండా చేయడం ఇండియా ప్రత్యేకత. నింగి నేలపై యుద్ధం సాగించుకోలేకపోయారు. నౌకా యుద్ధం చేద్దామన్న ఉబలాటం కలిగింది. బుద్ధుడు గాంధీలు పుట్టిన దేశం. అహింస పవనాలు జీర్ణించుకున్న దేశం. తనకై తాను ఎప్పుడూ ఒకరి మీదికి యుద్ధానికి పోదు. ఇండియాకి యుద్ధ నౌకలున్నాయి. మంచి నావికులున్నారు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు మన నౌకలు యుద్ధంలో పాల్గొనకూడదు, సముద్ర తీరాన్ని కాపాడుతూ వ్యాపార అభివృద్ధికి మాత్రమే తోడ్పడాలి అంటూ అప్పటి నేవల్ చీఫ్కి ఉత్తర్వులు ఇచ్చారు. అలాంటి మన నౌకాదళాన్ని రేపుకున్నారు. అమెరికా నుంచి బహుమతిగా పొందిన గాజీ విశాఖపట్నం రేవును ధ్వంసం చేయడానికి యుద్ధం ప్రారంభానికి 10 రోజుల ముందుగానే బయలుదేరింది. చిట్టగాంగ్ నుండి నీళ్లల్లో చేపలా దూసుకొస్తుంది. విక్రాంత్ ఇండియా యుద్ధపు నౌక గాజీని కనిపెట్టి నావికులు దాని ఆట కట్టించారు. గాజీని నీళ్లలో సమాధి చేశారు. బద్దలై మునిగిపోతున్న ఆ గాజీలోంచి హృదయ విదారకమైన అరుపులు, ప్రాణభీతితో వారు పెట్టే కేకలు వినలేకపోయారు. శత్రునౌక మునిగిపోతున్న సంతోషం ఒక పక్క, తోటి మానవులు నీళ్లలో మునిగిపోతున్నారని మరోపక్క దిగులుతో బాధపడ్డారు. విక్రాంత్లో ఉన్న నావికులు. భారతమాత కన్నబిడ్డలు ప్రాణభీతితో పారిపోలేదు, వెన్ను చూపించలేదు. కరాచీ నుంచి మంచి పవర్ఫుల్ ఫ్రెంచ్ సబ్మెరీన్స్ ఇండియా సముద్ర తీరంలోకి వచ్చాయి. వాటిని ఎదుర్కొంది ఇండియా మరో యుద్ధనౌక కుక్రీ. కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా దాని నాయకుడు. దారిలో ఉండగానే పాకిస్తాన్ సబ్మెరీన్ కుక్రీపై 3 సార్లు బాంబులు కురిపించింది. కుక్రీ మునిగిపోతోంది. కెప్టెన్ మహేంద్రనాథ్ అదరలేదు, బెదరలేదు. మన నావికులు ప్రాణభీతితో కేకలు వెయ్యలేదు. జయాపజయాలు దైవాధీనం, అది అసహజం అన్నట్లుగా ఉండి
మనోనిగ్రహం చూపించారు. కెప్టెన్ తన నావికులను లైఫ్ బెల్టుల సహాయంతో అప్పటికప్పుడు ఆ నౌక నుంచి తప్పించి సురక్షిత ప్రదేశానికి పంపేశాడు. అందరూ వెళ్తున్నారు. ఒక నావికుడు లైఫ్ బెల్ట్ కెప్టెన్కి ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పాడు. సనాతన ఆచారం ప్రకారం కెప్టెన్ నావతోనే ఉండాలి. నౌకతోటే తన ప్రాణాలను ఉడిపెట్టుకుంటున్నాడు. అక్షరాల కెప్టెన్ మహేంద్రనాథ్ ఆ ధర్మాన్ని పాటించాడు. యుద్ధనావ నుండి బయటపడిన నావికులు మెల్లమెల్లగా మునిగిపోయే నావలో డెక్ మీద కుర్చీలో కూర్చున్న తమ ప్రియతమ కెప్టెన్ని చూసి జోహార్లు అర్పించారు. భారతదేశ చరిత్రలో ఆ వీరుల గాథలు సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డాయి. తన దేశం కోసమే కాక పొరుగురాజ్య క్షేమం కోసం ఇండియా నౌకాదళం, విమాన దళాల పదాతులు పోరాడుతున్నారు. ప్రాణాలు తీస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటూ పోరాటం సాగిస్తున్నారు. జై జవాన్ అంటూ భారత ప్రజలు జైజైలు కొడుతున్నారు. భారత్ పాకిస్తానీల యుద్ధం 14 రోజులు జరిగింది. ఆ పోరాటంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్లోకి చొచ్చుకొని పోయి వారి ఆట కట్టించారు. కొత్త ఢిల్లీ విజయ్ చౌక్ దగ్గర రంగురంగుల జెండాలు విజయ్ బావుటాల్లా ఉరవడిలేని గాలిలో ఉల్లాసంగా ఎగురుతున్నాయి. రిపబ్లిక్ డే సంబరాల్లో దేశం మునిగిపోయింది. యుద్ధంలో పాల్గొని చూపించిన సమయస్ఫూర్తికి, ధైర్య సాహసాలకి గుర్తింపులుగా వీరులను ప్రత్యేకించి గౌరవిస్తూ, బిరుదులనిస్తూ, బహుమతులను పంచిపెడుతూ కృతజ్ఞతను చూపెట్టింది ప్రభుత్వం. మేజర్ హోషియార్ సింగ్ పరమవీర చక్ర తీసుకున్నాడు. 2 కొడుకుల మధ్య కూర్చున్న అతను భార్య భర్తను చూసి ఉప్పొంగిపోతూ ఆనంద బాష్పాలను రాల్చింది. తన జీవితం ధన్యమైనట్లు భావించింది. లెఫ్టినెంట్ ప్రేమకుమార్ ఖన్నా మహావీర చక్రాన్ని పొందాడు. మరికొందరు వీరచక్రాలను స్వీకరించారు. ఆ ఆనందంలో, ఈ బహుమతి ప్రదానంలో భాగం పంచుకునే తోటి సోదరులు లేరే అని బాధపడుతూనే ఉన్నారు. మైక్లో స్క్వాడ్రన్ లీడర్ రావు గారి పేరు మారుమోగింది. చిల్లీరావు తన పేరును సార్థకం చేసుకున్నారు. తన విమానానికి శత్రువుల బాంబులు వచ్చి 3 సార్లు తగిలినా, ఒక పక్క విమానం కాలిపోతున్న చివరి క్షణం వరకు శత్రు విమానాలను ముఖాముఖిగా ఎదుర్కొని శత్రు విమానాలను కూల్చి వీరస్వర్గం చేరుకున్నారు అని క్లుప్తంగా చెప్పినప్పుడు సదస్సులు కన్నీరు కార్చారు. మన విజయానికి ఒక కన్ను సంతోషిస్తూ ఉంటే మరో కన్ను ఏడుస్తూ ఉంది. భర్త బహుమతి పరమవీర చక్రను అందుకోవటానికి వచ్చే మిసెస్ రావు కొరకు అందరి కళ్ళు వేచి ఉన్నాయి. ఊలు దుస్తుల్లో ముద్దుగా టీవీగా వస్తున్న 10 సంవత్సరాల పవిత్రను చూసి సభికుల గుండెలు దుఃఖంతో గుబగుబలాడాయి. పవిత్రలో రావుగారిని చూస్తూ శిలాప్రతిమలా కూర్చుండిపోయింది నళిని. పక్కనున్న అన్న కదిలి కదిలి ఏడుస్తున్నాడు చెల్లెలు రాజకుమార్ని తలుచుకుంటూ. రావు ఇక లేడు అన్న వార్త విని నేల కట్టుకుపోయింది. దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. శోకాగ్నిలో కాలిపోతున్న రాజకుమార్ని బయటికి లాగను ఎవ్వరికీ వశం కాలేదు. ఢిల్లీకి తీసుకురాలేకపోయారు. తండ్రి బహుమతి కొడుకు అందుకున్నాడు. అపూర్వ దృశ్యం చూసి జయ జయ నాదాలు దుందుబుల్లా మోగాయి. తర్వాత కెప్టెన్ నాథ్ పేరు ప్రకటించారు. ఉషర్వాల్ దగ్గర మద్రాస్ రెజిమెంట్ ముందుకు పోతుంది. ముందున లెఫ్టినెంట్ కల్నల్ గాయకి తూటా వచ్చి తగిలింది. వెంటనే దగ్గరున్న డాక్టర్ నాథ్ అతనికి చికిత్స మొదలుపెట్టాడు. బిజీగా తన పనిలో నిమగ్నమై ఉన్న డాక్టర్కి మరో తూటా వచ్చి డాక్టర్ ప్రాణాలను తీసింది. డాక్టర్ సతీమణి వీరచక్రను ఏడుస్తూ తీసుకుంది. చూపర్ల హృదయాలు బరువెక్కిపోయాయి. నళిని చూపు నిశ్చలంగా ఉంది. కెప్టెన్ అజయ్ పేరు విన్న నళిని నరాలు అజయ్ అజయ్ అంటూ కదిలిపోయాయి. శ్రవణేంద్రియాలు పనిచేయటం మానివేశాయి. గుంపులో నుంచి తడబడే అడుగులతో మెత్తగా మెల్లిగా నడుస్తూ అజయ్ తల్లిపోతోంది. వీరమాత వాలిపోతున్న తలను గర్వంగా పైకెత్తి నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఉన్న ఒక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి ఆర్తరూపాన్ని చూస్తున్నారు. వృద్ధ శిథిలమైన జీవితాలు ఎవ్వరికి కావాలి? ఏం చూసుకుని బ్రతకాలి? తన భార్య అయినా దక్కుతుందా? భగవాన్, ఆ తల్లి హృదయం ఏ క్షణాన ఆగిపోతుందో. మంచు ముద్దలా కూర్చున్నారు శంకర్ గారు. అజయ్ అజయ్, నేనున్నాను, కానీ నాకు అదృష్టం లేదు. అజయ్, చూస్తున్నావా? నేను నీ దానిని, కానీ లోకం దృష్టిలో మనిద్దరం ఏమీ కాము. నేను నీకేమీ కాను. నేను కన్యనే, అవివాహితను. ఇదేనా నువ్వు కోరుకుంది? నా భవిష్యత్తు గురించి ఆలోచించావు. నువ్వు లేని భవిష్యత్తు నాకొద్దు అజయ్. నళిని హృదయం ఆక్రోశించసాగింది. ఈ దుఃఖానికి అంతంటూ ఉందా? చుట్టూ అంతు తెలియని చీకటి తనను కప్పేస్తుంటే బాహ్య ప్రపంచాన్ని గుర్తించడం మర్చిపోయింది. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోలేక ఉంది. ఇంకేం మిగిలింది? భర్తలను పోగొట్టుకున్న ఆ విధవరాండ్రకు ఆ కాసేపు ఎంతో గౌరవం. కేకలు వేస్తూ జేజేలు కొడుతూ వాళ్ళని అభినందిస్తూ ఉంటే ఆ సంతోషంలో, ఆ క్షణంలో భర్త తెచ్చిన ప్రతిష్టలో ఇంద్రధనుస్సు నెక్కినంతగా భ్రమలో పడ్డారు. ఆ భ్రమ మబ్బుల్లా తేలిపోయింది.
జెండాలు దిగిపోయాయి. డ్రీమ్స్ ఆగిపోయాయి. అభిమానం చూపించిన ఆ జనం వెళ్ళిపోయారు. ముందు కనిపిస్తున్న విశాల ప్రపంచంలో చోటు కొరకు వెతికాయి వారి కన్నులు. కొందరికి తిరిగిపోవటానికి ఇళ్ళు లేవు, నీడ లేదు. ఎవరు ఉంచుకుంటారు? పొద్దున్నే విధవరాలి ముఖం చూస్తానికి ఎవరికిష్టం ఉంటుంది? బంధువులు, మిత్రులు ఆదరిస్తారా? ఆలు దిద్దుతున్న తన పిల్లల గతి ఏంటి? కోడలి రాత తక్కువై తన కొడుకు చనిపోయాడని అత్తలు అప్పుడే పోరు పెట్టిన ఆడపడుచుల ఆక్రందనలు ఏ యుద్ధం వింటుంది? మరింకే యుద్ధం చేస్తే వారి కన్నీరు ఆగి వారి కష్టం తీరుతుంది. వారి బ్రతుకులే శూన్యమైపోయాయి. నళిని వాసవిలు సంతృప్తులు, సంభ్రాత చిత్తులు అయినారు. శోకవాహినిలో ఉన్న నళిని తల చెదిరి దుస్తులు నలిగి ఉంటున్నాయి. ఏం తింటున్నదో ఏం కట్టుకున్నదో తెలియని స్థితి తనది. రాజకుమారి దుఃఖంతో పిచ్చిదైపోయింది. అది దీనావస్థో లేక పిచ్చి పట్టిందో తెలుసుకోవటానికి కూతుర్ని వెంటబెట్టుకొని ఆసుపత్రుల వెంట తిరుగుతూ వృద్ధాప్యంలో ఆ చిన్నపిల్లల బాధ్యత పైపడగా చదువుకుంటున్న నళినిని పూర్తిగా విస్మరించింది తల్లి. మైలు కప్పిన చందమామలా నలిగిపోయిన నళినిని చూసి మోహన్ చింతాక్రాంతుడైనాడు. కుటుంబంలో ఏ ఒక్కరికి బాధ కలిగినా కుటుంబం అంతా కుంటుపడుతుంది. రక్తపాసం అలా పీకుతుంది. కలువల్లాంటి కన్నుల్లో కాంతి లోపించింది. పగడపు వర్ణంతో ఎప్పుడూ చిరుదరహాసంతో ఉండే పెదాలు బీటలు పడినట్లు ఎండిపోయాయి. నవ్వే అలంకారప్రాయంగా ఉండే నళిని ముఖం మరలా కళకళలాడుతుందా? నళినిని సంతోషపెట్టడానికి తానేం చెయ్యాలి అని ప్రశ్నించుకోసాగాడు మోహన్. నళిని హృదయం గాయమైనదని, అది ఎవ్వరూ మాన్పలేరని మోహన్ తెలుసుకోలేకపోయాడు. నళిని అజయ్ల ప్రేమ సంగతి చూచాయగానైనా తెలియలేదు మోహన్కి. తెలిపే సమయం సందర్భం రాలేదు. ఎలా చెప్పుదాం, ఎప్పుడు చెప్దాం అనుకుంటూనే దాటేశారు నళిని వాసవిలు. నళిని విషయం తనకెందుకంత బాధ? హేమంతకాలంలో ఉదయ అస్తమయాలలో మెత్తబడిన సూర్యునిలా ఉన్న నళిని దుఃఖం చెరిపివేయాలని తనకెందుకు తాపత్రయం? తన మనస్సెందుకు బాధపడుతోంది? నీటి నుండి బయటపడిన కమలంలా ఉన్న నళిని నునుపైన నితంబాలు, గుండ్రని ఎత్తైన వక్షం తననెందుకు అంతగా ఆకర్షిస్తుంది అని పదే పదే ప్రశ్నించుకున్నాడు. మనసు నుంచి వచ్చిన జవాబుకు విభ్రాంతుడైనాడు. బాధపడ్డాడు, భయపడ్డాడు. కానీ తన మనస్సును మభ్యపెట్టుకోలేకపోయాడు, మళ్లించుకోలేకపోయాడు. నళినిని మనసావాచా కోరుకున్నాడు. మొదటి రోజే తన మనస్సును లాగేసిందని తెలుసుకున్నాడు. వాసవికి తాను ద్రోహం చేస్తున్నాడు. కృతజ్ఞుడైపోయాడు. ఏది మోసం, ఏది ద్రోహం? మనస్సు లేని వివాహం తప్పు కాదా, వ్యభిచారం కాదా అని తర్కించుకున్నాడు. ఏది ఏమైనా తను ప్రేమించిన నళినిని అలా వదిలేయలేకపోయాడు. స్థిరచిత్తుడై నళిని బాధ్యతను ఇష్టంగా స్వీకరించాడు. నలిగిన ఆ అమ్మాయిల దగ్గరికి పలుమార్లు వస్తూ మాట్లాడుతూ బయటికి తీసుకువెళ్తూ మనస్సును సంతోషపెట్టే విషయాలపైకి మళ్లించేవాడు. నళిని ఆ కాసేపు అలా ఉన్నా హాస్టల్కి రాగానే అజయ్ని స్మరిస్తూ ఆ రాత్రికి ఉత్తరం రాసి హృదయభారాన్ని తీర్చుకునేది. ఆ రోజు కాలేజీకి వెళ్ళి వచ్చారు. వస్తూనే వాసవి డైనింగ్ హాల్కి తీసుకువెళ్ళింది నళినిని. టిఫిన్ తెచ్చి ముందుంచి తిను అంది. బల్ల మీద చేతులు పెట్టి చేతులపై చెంప ఆనించి నాకు తినాలని లేదు అంది నళిని. వాసవికి విసుగు, కోపం కలిగాయి. నళిని, మనం బ్రతుకుతున్నాం, బ్రతకాలంటే తిండి తినాలి. అలా శరీరాన్ని పెట్టడం కూడా పాపమే. ఉన్న కష్టాలు చాలవని లేనిపోని రోగాలు వస్తే భరించటం మరీ కష్టం అంటూ తాను తినసాగింది. రాజకుమారిని, అపరవర్ణిని ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టలేనట్లుంది అని ఏడుస్తూ అన్నయ్య రాశాడు. జడలు కట్టిన తలను పూర్తిగా కత్తిరించేశారట. తన పనులు తానేమీ చేసుకోలేని పసిపిల్ల అయిపోయింది. సంతాపంలో అవయవాలన్నీ విరవిరపోయినవి. ఆమె చెయ్యి చాపి ఉంచితే చాచిన చెయ్యి అలాగే ఉంటుంది. ముడుచుకోవాలని, కదిలించాలని ధ్యాసే ఉండదు. పిచ్చి అని సైకియాట్రిస్ట్కి చూపించారు. అడిగిన ప్రశ్నలకి ఏడుస్తూ నూతిలో నుంచి మాట్లాడినట్టు మెల్లగా మెత్తగా జవాబులిస్తుంది. అది తీరని వేదన, పిచ్చి కాదు అని చెప్పారు. ఇది ఏ డాక్టర్లు బాగు చేయలేరు. స్థలం మార్పు కానీ, గాలి మార్పు కానీ ఆత్మస్థైర్యం అవసరమని పుట్టపర్తి శాంతి నిలయంలోకి తీసుకెళ్తామని నిశ్చయానికి వచ్చినట్లు తెలిపారు. నళినికి ఈ విషయాలు తెలియకపోవటమే మంచిది అని అనుకుంది. వాసవి పైకి లేస్తూ నళిని అని పిలిచింది. జవాబు లేదు. నళిని అంటూ చెయ్యి పైన వేసింది. ఉలకలేదు, పలకలేదు. భయంగా తట్టింది. తల తేలిగ్గా వాలిపోయింది. ఒళ్ళు చల్లగా ఉంది. నళిని చనిపోలేదు కదా? కన్నీటిని ఆపుకుంటూ చల్లని నీరు ముఖాన కొట్టింది. గోడ మీద పోసినట్లే చలనం లేదు. అంతా అయిపోయింది అంటూ నళిని అని బిగ్గరగా ఏడవసాగింది. ఆ ఏడుపుకి అందరూ దరిచేరారు. లీలగా ఎక్కడో వాసవి ఏడుస్తున్నట్లు అనిపించి వాసవి అని పెదాలు కదిలించింది. వాసవి గట్టిగా కౌగిలించుకుంది.
అప్పుడు నళిని కన్నులు రెపరెపలాడించింది. వేడివేడిగా పాలు తాగించి అమ్మాయిల సహాయంతో రూములోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది. ఉన్నట్లుండి నళిని కాళ్ళు చేతులు కొట్టుకోసాగింది. నోట్లో నురగ చూసి వాసవి బెంబేలు పడిపోయింది. నళినిని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాలి. దిక్కుతోచక బయటకు పరిగెత్తింది. అప్పుడే పిలిచినట్లు మోహన్ వచ్చాడు. కారు దిగుతున్న మోహన్ని చూసి బావా అంటూ ఏడ్చేసింది. మోహన్ వాసవి వెక్కిళ్ల మధ్య చెప్పిన విషయాలు గ్రహించి గదిలోకి వెళ్ళాడు. 2 చేతుల మీద ఎత్తుకున్నాడు. ఆ తేలికతనానికి ఆశ్చర్యపోతూ కారులో పడుకోబెట్టాడు. వాసవి నళిని తల ఒడిలో పెట్టుకుని కూర్చుంది. మోహన్ తాను కొత్తగా కొన్న కారును తెచ్చాడు. వారిద్దరినీ ఎక్కించుకొని తిరుమల కొండలు ఎక్కాలనుకున్నాడు. ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుందనుకోలేదు. నళినిని సంతోషపెట్టడానికి ఆకర్షించుకోవటానికి కారు కొన్నాడు. తనకు తెలిసిన డాక్టర్ స్నేహితుని దగ్గరికి నేరుగా పోనిచ్చాడు. నళినిని తీసుకుపోతున్న మోహన్ నళిని తలను గుండెలకు హత్తుకుంటున్నట్లు తాను చూశాడు అని అనుకుంది వాసవి. నళిని శరీర స్థితి ఎలా ఉందోనన్న ఆతురతలో పట్టింపుగా తీసుకోలేదు. డాక్టర్ స్టెత్ పెట్టి హార్ట్, లంగ్స్ పరీక్షించాడు. భయపడే పని లేదని నవ్వుతూ ధైర్యం చెప్పాడు. వీక్నెస్ అని తేల్చి గ్లూకోజ్, మరేదో వేడిని పుట్టించే ఇంజెక్షన్లు నళినికి చేశాడు. నళిని బెడ్ దగ్గర వాసవి నళిని చేయి పట్టుకుని కూర్చుంది. పక్క గదిలో డాక్టర్తో మోహన్ మంద్రస్థాయిలో నళిని కుటుంబ విషయాలు క్లుప్తంగా చెప్పాడు. అతని గొంతులో వేదన, నళిని పట్ల ఆసక్తి, ఆతురత, ఏకచింతన స్పష్టమవుతోంది. డాక్టర్ అంతా విన్నాడు. జాలిగా ఊకొట్టాడు. అవన్నీ మరిపించాలంటే పరిసరాలు మారాలి, గాలి మార్పు కావాలి. అది కాకుండా ఆ అమ్మాయికి హిస్టీరియాలా ఉంది. అందుకే ఫిట్స్ వచ్చాయి. ఈ వయస్సులో చాలామందికి అలా వస్తుంటాయి. సాధ్యమైనంత తొందరలో పెళ్లి చేయండి. పెళ్లి చేస్తే ఉన్న జబ్బులన్నీ పోతాయి. అదే పెద్ద మార్పు అంటూ డాక్టర్ పెద్దగా నవ్వాడు. నళిని కళ్ళు తెరిచి వాసవిని చూసి నవ్వింది. ఆ శుష్కహాసం వాసవికి ఎంతో బలాన్నిచ్చింది. వాసవి నవ్వింది. ఇన్నాళ్లకి డాక్టర్ మాటలకి ఆ ప్రియసకులు నవ్వారు. ఎందుకంటే వారి క్లాస్మేట్ సరోజకి ఎప్పుడూ ఛాతీలో నొప్పి వచ్చేది. హౌస్ కీపర్ ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్తే నిద్రకు ఏవో మాత్రలు ఇచ్చి ఈ వయసు అలాంటిది, పెళ్లి చేస్తే అన్ని నొప్పులు పోతాయి అని చెప్పాడు డాక్టర్. ఆ అమ్మాయి నొప్పి అన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫన్ చేస్తుందని, సైకలాజికల్గా అలా నొప్పి అంటున్నదనేవాళ్ళు. వాసవి నళినీలు అమృతాంజనమిచ్చి వీపు ఛాతీ రుద్దేవాళ్ళు. కాసేపటికి ఉపశమించినట్లు పడుకునేది. వాసవి నళినీలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ మెల్లిగా వెళ్ళి తమ పడకలపై పడుకునేవారు. ఒకసారి అలాగే నొప్పి నొప్పి అంటూ సరోజ నిజంగా ప్రాణాలు వదిలింది. చంద్రరేఖ లాంటి నళిని నవ్వు చూశాడు. ఎలా ఉంది అంటూ దగ్గరికొచ్చాడు. వారిని గాబరా పెట్టినందుకు సిగ్గుపడింది. తన దుఃఖం తనలోనే ఇమిడిపోవాలి. సంతోషాన్ని ఇతరులకి పంచాలి, కానీ దుఃఖాన్ని కాదు అనుకుంది. మోహన్ అప్పటికప్పుడే కాలేజీకి దగ్గరున్న బాలాజీ కాలనీలో 2 గదులున్న వంట ఇల్లు ఉన్న మేడపై బాగా అద్దెకు తీసుకున్నాడు. వంట పనికి తోడుగా ఎప్పుడూ ఉండేందుకు పని మనిషిని కుదిర్చాడు. డ్యూటీల వారీగా ఆ ఇంటిని కనిపెట్టి ఉండటానికి వాచ్మెన్ని పెట్టాడు. అన్ని సదుపాయాలు చేసి వారిద్దరిని హాస్టల్ నుంచి ఆ ఇంట్లోకి మార్చాడు. మోహన్ చేసిన ఏర్పాటుకి వారు బదులేమీ చెప్పలేదు. వాసవికి గార్డియన్ అతను, తనకి సంరక్షకుడు బావే ఇప్పుడు అని తలచింది నళిని. పుస్తకాలు పట్టుకుని మెట్లెక్కుతున్న నళినికి కళ్ళు తిరిగాయి. పడిపోతూ గాలిలో చేతులాడించింది పట్టుకొరకు. పక్కనే ఉన్న మోహన్ నళినిని పొదివి పట్టుకున్నాడు. అతని భుజం మీద తల వాలిపోయింది. మై గాడ్ అంటూ ఎత్తుకొని వాసవి వైపు చూశాడు. అప్పటికే వాసవి తలుపులు తెరిచి పడక సర్దింది. నళినిని మంచంపై పడుకోబెడుతూ ఏమైనా వేడిగా తీసుకొనిరా అని చెప్పాడు. హార్లిక్స్ కలపడానికి వంటగదిలోకి పరుగు తీసింది. చెమట పట్టిన నళిని నుదురు తుడుస్తూ వెంట్రుకలు సరిచేస్తున్న మోహన్ మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఇంత సుకుమారికి ఎల్లప్పుడూ ఒకరు పక్కన ఉండాలి అనుకుంటూ నుదుటిపై అప్రయత్నంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యం రామబాణంలా వాసవి హృదయంలో దూసుకుపోయింది. ఆపాదమస్తకం గజగజలాడిపోయింది. నిమిషంలో శరీరంలోని శక్తి అంతా ఆవిరైపోయింది. తన సుందర స్వప్నం పేకమేడల్లా కళ్ళెదుట కూలిపోయింది. ప్రపంచం గిర్రున తిరిగింది. ఎంతసేపటికి వాసవి రాకుంటే వంటగదిలోకి వెళ్ళాడు. గోడకి చేరగిలబడి కూర్చున్న వాసవిని చూసి వాసవి అన్నాడు. తన బావని, చిన్ననాటి స్నేహితుడు, తన భర్తే అనుకున్నవాణ్ణి కళ్ళెత్తి చూడలేకపోయింది. వాసవి, నువ్వు అలసిపోయావు అంటూ 2 గ్లాసుల్లో హార్లిక్స్ కలిపి 1 గ్లాస్ వాసవి చేతికిచ్చాడు. ఒకటి నళిని కొరకు తీసుకువెళ్ళాడు. గడగడా తాగి స్థిమితపడింది. స్వతహాగా మనోధైర్యం కల వాసవి కోపాలు, తాపాలకు, ఈర్ష్యాసూయలకి ఇది సమయం కాదు అని మనస్సును కంట్రోల్ చేసుకుంది. తనేమి చేసినా నళినికి తగులుతుంది ఆ దెబ్బ. తప్పొకరిదైతే శిక్ష మరొకరిదవుతుంది.
ప్రేమశీలి, సుకుమారి నళినికి కలలో కూడా ఆ తలంపు ఉండదు. తన నుంచి ప్రియసఖికి హాని జరిగిందని అనుకున్న రోజు ప్రాణాలతో ఉండదు. కాలంతో కాలు కదపటం తప్ప మరేమీ చేయలేని స్థితి. యుద్ధం ఎందరి జీవితాలను తారుమారు చేసింది. ఊపికి ఊపికి వస్తున్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంది. శివుడు కాలకూట విషాన్ని గరళంలో దాచినట్లు. కాలేజీ మానేసి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని వాసవికి చెప్పి టానిక్లు, బిస్కెట్స్, చాక్లెట్స్, కొత్త కొత్త నవల్స్ తెచ్చిచ్చి మరో వారానికి కానీ రాను, ఫీల్డ్ వర్క్ బోలెడుంది, మీ పుణ్యమా అని ఆఫీస్ ఫైల్స్ పాపం పెరిగినట్లు పెరిగిపోయాయి అంటూ హెడ్ క్వార్టర్స్కి తిరుగుముఖం పట్టాడు మోహన్. పోతూ పోతూ నళిని వైపు చూసిన చూపులోని భావాలు గుర్తించకపోలేదు. మనస్సుని నిర్వికారం చేసుకుంది. మోహన్ ఛాయ్ చెప్పి గదిలోకి వచ్చాడు. వాసవి నుదుటి మీద చేయి పెట్టుకుని పడుకుంది. వాసవి, నువ్వు అలసిపోయావు బావా అన్నట్లే నళిని పలికింది. చేతి కిందుగా నళిని చూసింది. తన కంట నీరు కనపడకుండా ఎడం చెయ్యి చాటు చేసుకుంది వాసవి. వాసవి, మిమ్మల్ని కష్టపెట్టాను, స్వార్థంతో ప్రవర్తించాను, మీ రుణం ఎలా తీర్చుకోను? నిట్టూర్చి, మనుషుల్లో దేవుడుంటాడు, ప్రత్యక్షంగా చూశాను, బావ సహృదయుడు. వాసవి, నా ఆయుష్షు పోసుకొని బావ చిరకాలం ఉండాలి, దీర్ఘ సుమంగళిగా సౌభాగ్యవతిగా నువ్వు వర్ధిల్లాలి, మిమ్మల్ని చూస్తూ నేను బ్రతకాలి. కిటికీలో నుంచి శూన్యంలోకి చూస్తూ ఏవో జ్ఞాపకాల నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తోంది నళిని. నళిని మాట్లాడకపోవటం చూసి వాసవి నళినిని చూస్తూ, ఎక్కడికైనా సినిమాకి పోదామా అంది లేస్తూ. వాసవిని పడుకోబెడుతూ, బావ చెప్పింది మర్చిపోయావా? చదువు కూడా మానేసి నిన్ను విశ్రాంతి తీసుకోమన్నారు. నా నుంచి నువ్వు నలిగిపోయావు. మొదటిసారిగా వాసవిని చూస్తున్నట్లు చూసింది. వాసవి, నీ ముఖం వాడి ఉంది, కళ్ళు లోతుకుపోయాయి, అందుకే బావా అంత బాధపడిపోయాడు. ఎందుకే నేనంటే అవ్యాజమైన ప్రేమ నీకు? ఈ అల్పురాలు తిరిగి మీకేమిస్తుంది? ప్రతిఫలం కోరని ప్రేమ మీది, అందుకు తగనేమో. మీ అనురాగాన్ని తలుచుకుంటే నా మనస్సు కడుపు దేవినట్లుంది. నా కళ్ళు విచ్చుకొని వాసవిని చూసింది నళిని. అంతే. ఆశ్చర్యంగా నళిని వైపు చూసింది వాసవి. ఎత్తుగా నిండుగా చనుమొనలు, అంత నీరసంగా ఉన్న నళిని చెంపలు నున్నగా, ముఖం కాంతిగా కళగా ఉంది. కన్నార్పను భయం వేసినట్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. అప్రయత్నంగా వాసవి చూపు నళిని కడుపు పైకి జారింది. అప్రయత్నంగా నళిని చెయ్యి కడుపు మీదికి పోయింది. వాసవి, అజయ్ అంది అస్పష్టంగా. వారికి ఆ రోజు అతి కష్టంగా తెల్లవారింది. అజయ్, అజయ్, నీ పేరే అజయ్. నీకు ఓటమి లేదు, చావు లేదు. నీ ప్రాణం నాలో ఉంచావు, నీ ప్రతిరూపు నాలో నిలిపావు. నా జీవితం వ్యర్థం, నా బ్రతుకు మోడు అని అనుకున్నాను. నేను శుష్కించిపోను, చచ్చిపోను. నా జీవితానికో సార్థకం, బ్రతుకి ఓ అర్థం ఉంది అజయ్. నీకోసం, మన పాప కోసం నేను బ్రతుకుతాను. నళిని కలవరింపు మాటలు ఆ రాత్రంతా వింటూనే ఉంది వాసవి. విని నిర్విణ్ణురాలైంది. కొత్త దిగులు, కొత్త బాధ్యత పెనవేసుకుని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ప్రాక్టికల్గా ఆలోచించసాగింది. పెళ్లి కాకుండానే బిడ్డని కని సంఘానికి ఏమని జవాబిస్తుంది? తల ఎత్తుకుని తిరగనిస్తుందా? కాకుల్లా పొడిచి పొడిచి తరిమేయదు? రేపు తండ్రి లేని పాపాయిని లోకం ఎలా స్వీకరిస్తుంది? బాస్టర్డ్ అని ముద్ర వేయదు? ఆ బిడ్డ భవిష్యత్ ఏమిటి? ఈ పరిస్థితుల్లో నళిని బిడ్డని కంటే వారి కుటుంబం, ముసలి తల్లి ఏమైపోతుంది? పెద్ద కుమార్తె విధవైనందుకు బాధపడుతుందా? కన్నెపిల్ల తల్లి అయినందుకు ఏడుస్తుందా? గాయం మీద కారం చల్లినట్లు గిలగిలలాడిపోదు? ప్రేమ స్వరూపిణి నళినిని కామస్వరూపిణి అని అంటారు. పట్టుకుంటే చిట్లిపోయే గాజుముక్క. నళినికి అవన్నీ సహించి ఓర్చి కన్నబిడ్డని పెంచి పెద్ద చేసే శక్తి ఉందా? పుట్టిన పాపాయి సవ్యంగా పెరిగే అవకాశం ఇస్తుందా ఈ పాపిష్టి లోకం? తల్లి పవిత్రతని, ప్రేమని ఆ పాప తెలుసుకోలేక మరో విధంగా ఊహిస్తే ఆ పాప మనస్తత్వం సరిగ్గా ఉంటుందా? లోకానికి విరుద్ధంగా పుట్టిన తన బ్రతుకు మీద పగ, కక్ష పెంచుకుంటే ఎన్నో ప్రశ్నలు జోరీగల్లా వాసవిని ముసురుకొని బాధ పెట్టాయి. ఆ బాధ శారీరకంగా, మానసికంగా అలసిపోయి తెలతెలబారుతుండగా కన్నులు మూసుకుంది. సూర్యుడు బాగా పైకి వచ్చాక వాసవికి మెలకువ వచ్చింది. మల్లెపువ్వు లాంటి చీరలో ఉన్న నళిని తల విరియబోసుకుని హార్లిక్స్ తాగుతూ కనిపించింది. శరీరం శుభ్రంగా ఉంటే మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. తీయగా నవ్వుతూ, వాసవి, పోయిన నిద్ర చాలుగాని త్వరగా లే. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొత్త పాపాయిని ఎలా ఆతిథ్యం ఇవ్వాలో వగైరాలు తెలిపే పుస్తకాలు కొనుక్కుందాం. వెన్నెలలా స్వచ్ఛంగా ఉన్న నళిని ఆమె అమాయకత్వానికి హృదయం మూలిగింది. త్వరపడకుండా మెల్లగా ఒక్కొక్క సమస్యను నళిని ముందు పరిచింది. తొందరపడకుండా ఆలోచించమంది వాసవి. నళిని ఆ వాస్తవికతకు బిత్తరపోయింది. ఆశ్చర్యపడింది. గుండెలు అవిసిపోయాయి, నరాలు తిరిగిపోయాయి.
కళ్ళప్పగించి వాసవిని చూసింది. నా కర్తవ్యం ఏమిటి? నేనేం చెయ్యాలి? అన్నింటికీ ఒకటే సమాధానం, అబార్షన్. మై గాడ్! వాసవి, భ్రూణహత్య? హత్య కాదు, న్యాయసమ్మతమే. వీలు కాదు. నా పాపని చంపుకోలేను. ఒక పాపం చేశాను, మరో పాపం చెయ్యను, చేయలేను. ఆ చెప్పుతుంది వాసవి కాదు. నా పాపని అలా ఎప్పటికీ చేయనీయదు. స్థైర్యం కలది, జీవితంలో తప్పటడుగు వెయ్యనిది, జీవితం నుంచి పారిపోనీయదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న నళిని తల నిమురుతూ, నళిని, మనమే లేము, మన చుట్టూ ఎన్నో ప్రాణులు, వారి బ్రతుకులు మనకి అల్లుకొని పోయి ఉన్నాయి. వారి సంగతి మనం ఆలోచించాలి. వాసవి, నేనేం పాపం చేశాను? నాకెందుకు ఈ శిక్ష? నీవేం పాపం చేయలేదు. రాముడంతవాడు అతనికొచ్చిన కష్టాలకి నేనేం పాపం చేశాను అని ఏడ్చాడు. మనకు తెలుసుగా, రాముడు ఏ పాపం చేయలేదని, దైవాంశ సంభూతుడని. విధి ఆడించినట్లు ఆడే బొమ్మలం మనం. లే, డాక్టర్ దగ్గరికి పోదాం. ఆలస్యం చేయటం మంచిది కాదు అనునయిస్తూ బలవంతంగా ఉమెన్స్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది వాసవి మాటలతో మంత్రించినట్లు శవంలా లేచొచ్చింది నళిని. డాక్టరమ్మ పరీక్షిస్తూ ప్రశ్నలు వేస్తుంటే అప్పుడు తెలివిలోకి వచ్చింది నళిని. పెళ్ళై ఎంతకాలమైందమ్మా? పెళ్ళి కాలేదు డాక్టర్. ఐసి, గర్భిణి అని తెలుసుగా, 3వ నెల. కారకుడైన అతన్ని తీసుకొని రామ్మా అని డాక్టరమ్మ మెత్తగా చెప్పింది. డాక్టర్ ఎవ్వరు పిలిచినా అందని చోట ఉన్నాడు డాక్టర్. నా పిలుపు అందుకున్నా రాలేరు. టేబుల్ మీద ఉన్న నళిని వెక్కి వెక్కి ఏడ్చింది బిగ్గరగా. డాక్టరమ్మ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. దగ్గర ఉన్న వాసవి తామెందుకొచ్చిందో భయంగా చెప్పింది. డాక్టరమ్మ సానుభూతి చూస్తూ అంతా వినింది. మీరు చేసే పనిలో ఇప్పుడు తప్పులేదు అంటూ డాక్టరమ్మ ధైర్యం చెప్పింది. కథ కొనసాగుతుంది.